నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక భీమవరం ప్రశాంతమైన పట్టణం విద్య ఉపాధి ఐటీ రంగంలో అవకాశాల కోసం ఎంతో మంది యువతి యువకులు ఇక్కడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తమ కెరీర్ను నిర్మించుకుంటున్నారు. అలాంటి యువతలో ఒకరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనంతవాణి హత్య కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో ప్రారంభమైన ఒక పరిచయం చివరకు హత్య వరకు ఎలా దారితీసింది? ఒక చదువుకున్న యువతి జీవితంలో ఇలాంటి విషాదం ఎందుకు చోటు చేసుకుంది? ఈ ఘటన వెనుక ఉన్న సామాజిక మానసిక న్యాయపరమైన కోణాలేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం అనంతవాణి భీమవరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉన్నత చదువులు పూర్తి చేసి ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇదే సమయంలో సమీపంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన తాడేపల్లి శ్యాంబాబు అనే ఆటో డ్రైవర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మొదట సాధారణ పరిచయంగా మొదలైన ఈ బంధం క్రమంగా ప్రేమగా మారింది. సుమారు 5 ఏళ్ల పాటు ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ప్రేమలో ఉన్న సమయంలో శ్యాంబాబు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను అనంతవాణికి చెప్పలేదని తెలుస్తోంది. అతను ఇప్పటికే వివాహితుడు, 2 పిల్లలకు తండ్రి అనే విషయాన్ని దాచిపెట్టాడని తెలుస్తోంది. అంతేకాకుండా అతని భార్య ఉద్యోగరీత్యా దుబాయ్లో నివసిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రేమలో నమ్మకం అత్యంత ముఖ్యమైనది. ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను దాచిపెడితే ఆ బంధం నిలవడం చాలా కష్టం. అనంతవాణి కూడా శ్యాంబాబు వివాహితుడు అనే విషయం తెలుసుకున్న తర్వాత తీవ్ర షాక్ గురైనట్లు తెలుస్తోంది. తాను మోసపోయాననే భావనతో వెంటనే అతనితో సంబంధాలను పూర్తిగా తెంచుకుందని పోలీసులు చెబుతున్నారు. గత 6 నెలలుగా ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ కూడా జరగలేదని ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. అయితే ఈ దూరాన్ని శ్యాంబాబు అంగీకరించలేకపోయాడా? తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని ప్రయత్నించాడా? లేక తిరస్కరణను భరించలేక ప్రతీకార భావన పెంచుకున్నాడా అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లో తిరస్కరణను కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత అవమానంగా భావించడం సమాజంలో పెరుగుతున్న ప్రమాదకర ధోరణిగా నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి తన నిర్ణయంతో సంబంధాన్ని ముగించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఆ నిర్ణయాన్ని గౌరవించకుండా బెదిరింపులు, వేధింపులు, దాడులు లేదా హత్యలకు పాల్పడడం తీవ్ర నేరం మాత్రమే కాదు, సమాజానికి కూడా ప్రమాదకరమైన సంకేతం. గత కొన్నేళ్లుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన హత్యలు, యాసిడ్ దాడులు, స్టాకింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ పేరుతో మొదలైన అనుబంధం తిరస్కరణ ఎదురైనప్పుడు కొందరిలో హింసాత్మకంగా మారటం వెనుక మానసిక పరిస్థితులు, స్వాధీన భావన, అసూయ, అహంకారం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో కూడా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇద్దరి కాల్ డేటా, మొబైల్ ఫోన్ వివరాలు, చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ కలుసుకున్నారు, హత్యకు ముందు ఏవైనా బెదిరింపులు జరిగాయా అనే అంశాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగుల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక, డిజిటల్ సాక్ష్యాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి. హత్యకు ముందు జరిగిన పరిణామాలను పోలీసులు నిమిషానికి ఒకసారి పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా ఈ నేరం జరిగిందా లేక వాగ్వాదం తర్వాత ఆకస్మికంగా జరిగిందా అనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి మహిళల భద్రతపై చర్చకు దారితీసింది. ముఖ్యంగా సోషల్ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్, వ్యక్తిగత పరిచయాల ద్వారా ఏర్పడే సంబంధాల్లో సరైన సమాచారం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా దీర్ఘకాలిక సంబంధాల్లోకి వెళ్లడం కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రస్తుతం అనేక సందర్భాల్లో వ్యక్తిగత వివరాలను దాచిపెట్టి సంబంధాలు కొనసాగించడం, తర్వాత నిజాలు బయటపడినప్పుడు వివాదాలు, వేధింపులు, నేరాలు చోటు చేసుకోవడం కనిపిస్తోంది. అందుకే కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, విశ్వసనీయ స్నేహితులతో సంబంధాల గురించి మాట్లాడడం, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే చట్టపరమైన సహాయం కోరడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం హత్య అత్యంత తీవ్రమైన నేరం. దర్యాప్తులో సాక్ష్యాలు బలంగా నిరూపితమైతే సంబంధిత నిందితుడిపై భారతీయ న్యాయ వ్యవస్థలోని హత్యకు సంబంధించిన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహితుడిని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి మోసం చేశాడా, బెదిరింపులు చేశాడా, ముందస్తు ప్రణాళికతోనే నేరానికి పాల్పడ్డాడా వంటి అంశాలు కూడా విచారణలో కీలకంగా మారచ్చు. అయితే ఇవన్నీ అధికారిక దర్యాప్తు పూర్తయి కోర్టులో సాక్ష్యాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ధారణకు వస్తాయి. ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతి ఆరోపణను దర్యాప్తు పూర్తి కాకముందే నిజమని భావించకూడదు. ప్రస్తుతం బయటకు వచ్చిన వివరాలు పోలీసుల ప్రాథమిక సమాచారం, మీడియా కథనాల ఆధారంగా ఉన్నాయి. పూర్తి దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు, కోర్టు విచారణ తర్వాతే అసలు ఘటన ఎలా జరిగిందో స్పష్టమవుతుంది. అందువల్ల అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా ఉండటం కూడా సమాజం బాధ్యత.
అనంతవాణి హత్య కేసు ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కలిచివేసింది. ఉన్నత చదువులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ను నిర్మించుకుంటున్న ఒక యువతి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం తీవ్ర విషాదకరం. ఈ ఘటన ప్రేమ అనేది పరస్పర గౌరవం, నమ్మకం, స్వేచ్ఛ మీద ఆధారపడాలని, తిరస్కరణ హింసతో కాదు పరిపక్వతతో స్వీకరించాలని మరోసారి గుర్తు చేస్తోంది. మహిళల నిర్ణయాలను గౌరవించే సామాజిక దృక్పథం పెరగటం, సంబంధాల్లో నిజాయితీ ఉండటం, చట్టాలపై అవగాహన పెరగటం, వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేసే ధైర్యం కల్పించడం ద్వారా మాత్రమే ఇలాంటి విషాదాలను తగ్గించగలం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిజాలు అధికారిక విచారణ పూర్తయ్యాక వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ కేసుపై వచ్చే ప్రతి సమాచారాన్ని ధృవీకరించిన అధికారిక వర్గాల వివరాల ఆధారంగానే చూడటం అవసరం.